స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు ఓటీటీస్ ట్రెండ్ నడుస్తుంది. సో నెట్ఫ్లిక్స్ అందులో కోర్స్ మనం పబ్లిసిటీ కాదు, బట్ ఒక మంచి ఇంపార్టెంట్ వరల్డ్ ఫేమస్ అయిపోయిన విషయం గురించి మనం మాట్లాడబోతున్నాము. సో ఇందులో ముఖ్యంగా ఈ మనం నేర్చుకోవాల్సింది ఇందులో ఏంటంటే స్క్విడ్ గేమ్ అనేది ఒక సిరీస్ అనేది ఉందండి. సో ఆ సిరీస్లో ఎంటర్టైన్మెంట్ ఒక వైపు ఉంటే, లైక్ ఒక వైపు నుంచి ఇంకొక మోస్ట్ గ్లోరియస్ ఫార్మేషన్ ఆఫ్ మర్డర్స్ చూపించడం కానీ వాడిని చంపుకోవడాలు అది కాకుండా అవన్నీ పక్కన పెడితే అసలు చూసేవాడు ఏం నేర్చుకోవాలి ఈ సిరీస్ నుంచి అంటే ఇందులో ముఖ్యంగా నాకేమనిపించిందంటే ఒక మంచి ఫైనాన్షియల్ లెసన్స్ ఏదన్నా మనం నేర్చుకోవచ్చా? ఎందుకంటే అక్కడ చూసి ఎవరెవరైతే వాళ్ళ కష్టాలని వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకున్నారు కదా, అలాంటి కష్టాలు అందరికీ ఉంటాయి. సో ఆ కష్టం గురించి ఆ సిరీస్ చేశారు, కానీ నిజ జీవితంలో నిజంగానే డబ్బులు అందరికీ కావాలి మరి. సో దీని గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ లెసన్స్ ఏమైనా నేర్చుకునే స్కోప్ ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇది యాక్చువల్గా 2021లో ఓటీటీని ఒక ఊపిన సీరియల్ అండి ఇది, స్క్విడ్ గేమ్స్. ఇప్పుడు పార్ట్ 2 కూడా వచ్చేసింది వరల్డ్ వైడ్గా. 94 కంట్రీస్లో అవుట్ ఆఫ్ 94లో 93లో నెంబర్ 1 స్లాట్లో నడుస్తుంది ఇది. స్క్విడ్ గేమ్ చాలా పాపులర్. ఓకే ఇందులో ఏంటంటే ఈ డైరెక్టర్ కూడా ఈ స్టోరీ పట్టుకొని ఆల్మోస్ట్ కొరియాలో ఉన్న అన్ని స్టూడియోల చుట్టూ తిరిగాడండి. ఇది థీము దీని మీదుగా. అతను సొసైటీలో ఈ క్రెడిట్ కార్డ్స్, ఈ అప్పులు పాలైన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, వీళ్ళకి నెక్స్ట్ లైఫ్ ఏముంటుంది, వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద థాట్ తోటి మోస్ట్ డిమాండెడ్ వేలో దీన్ని డిజైన్ చేశాడనమాట. కానీ వాళ్ళు ఇది మోస్ట్ వైలెంట్గా ఉంది, ఇది మరీ టెరిఫిక్ వైలెన్స్ ఉంది దీంట్లో, అంటే ఇది ఒక సపరేట్ జోనర్ లాగా ఉంది, ఇంతవరకు ఎవరు కనిపించే జోనర్ ఇది అని చెప్పి ఎవరు తీసుకోలేదు. అదే టైంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏషియన్ మార్కెట్ కొంచెం క్యాప్చర్ చేద్దాం, కొంచెం ఇన్నోవేటివ్ బోల్డ్ కంటెంట్ ఏదైనా ఉంటే ఇన్వెస్ట్ చేద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఆ టైంలో ఈ డైరెక్టర్ వాళ్ళకి అది వినిపించడం, వాళ్ళేమో బడ్జెట్ అంత పెట్టలేమని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్ వాళ్ళకైతే, నెట్ఫ్లిక్స్ చాలా పెద్ద కంపెనీ కదా, చిన్న బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్తోనే తను తీసాడనమాట. అది నెక్స్ట్ హిస్టరీ ఇంకా అది. నెక్స్ట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దీంట్లో ఏంటంటే సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీ, అంటే అప్పులు ఉన్నోళ్ళు, అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి లేని లైఫ్లు, ఫైనాన్షియల్ బాగా డబ్బును అల్టా రిచ్ వాళ్ళు ఎలా ఆడుకుంటాడు సిస్టాన్ని, రిచ్ ఉన్నోళ్ళు ఈ పూర్వలు సిస్టాన్ని ఎలా ఆడుకుంటాడు అనే దానికనమాట. అంటే ఒక రిచ్ పర్సన్స్కి బోర్ కొడితే ఓకే ఈ అప్పుల పాలైన జీవితాల్లో ఎలా గేమ్ ఆడుకుంటారు వాళ్ళు అనేదాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రెండోది ఇక్కడ 456 మెంబర్స్ మొత్తం అప్పుల పైన అందరు కామన్ ఏముంటుంది లింక్ అంటే 456 మంది అండి. దాంట్లో వాళ్ళందరినీ వీళ్ళు మీకు మనీ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయని అని చెప్తారు. ఆల్రెడీ అప్పుల పాలైన వాళ్ళు కాబట్టి ఏదో విధంగా అప్పు తప్పించుకోవచ్చు రావచ్చు. అంటే కొంతమంది తల్లికి తెలియకుండా ఆమె క్రెడిట్ కార్డు వాడటాలు, అండ్ మదర్ కోసం ఉన్న ఇన్సూరెన్స్ మనీని మదర్ తెలియకుండా ఆ డబ్బులు వాడుకోవటాలు, గుర్ర పందాలు ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, క్రిప్టో కరెన్సీ ఆడి డబ్బులని పోగొట్టుకున్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ వేస్లో అనమాట. ఎంత అంటే ఒక తల్లి తెలియకుండా కొడుకు, తల్లి ఇద్దరు వస్తారు ఆ షోకి. ఒక భార్య ఒక భర్త, ఒకరు తెలియకుండా ఒకళ్ళు వస్తారు. అంటే ఒకరు తెలియకుండా ఒక అప్పులు చేస్తున్నారు. అంటే సొసైటీలో ఈ అప్పులు ఎక్కువ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఒక మొరల్గా చూపించాడు అనమాట దీంట్లో. అంటే అందులో మనం చూపించడం మోస్ట్ వైలెంట్ వేలో చూపించినా సరే, బట్ మనం నేర్చుకోవడానికి ఫైనాన్షియల్ వేలో మాత్రం చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా టూ మచ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అప్పులు పాలైన జీవితాలు అనమాట. ఓకే వాళ్ళు బయట ఉన్నా సరే ఇంకా స్ట్రెస్ జీవితకాలం భరించాల్సిందే. అందుకని ఇది ఆ జీవితాలను వీళ్ళు గుర్ర పందెంలో గుర్రంలాగా ఊహించే ఈ రిచ్ వాళ్ళు వాళ్ళ మీద పెట్టకాస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 456 మెంబర్స్ని మొత్తాన్ని తీసుకొస్తారు ఆడికి. ఆడిచ్చేటప్పుడు వాళ్ళు చైల్డ్ గేమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఒకటి వార్ లేదా వైలెంట్ జనాలు ఇష్టపడతారు, గేమ్స్ ఇష్టపడతారు. ఇక్కడ 2 కాంబినేషన్ పెట్టాడు డైరెక్టర్. ఆ గేమ్స్ కూడా ఎంత సింపుల్ అంటే మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ లాగా ఉంటాయి. లైక్ రన్ ఫాస్ట్, రన్ స్టాప్ అనగానే ఆగిపోవాలా, మళ్ళీ రన్ తప్పులు చేసావో మిషన్ చంపేస్తుంది మనుషుల్ని. అలాంటి చిన్న గేమ్స్ అనమాట. అలాగే నెంబర్ 5 అని రాగానే 5 కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోవాలా, ఎవరైనా వెళ్ళకపోతే మనం చంపేస్తుంటారు. అలాగే చింతపిక్కల ఆటలు, ఈ టైప్ అనమాట గేమ్స్ అన్ని కూడా చిన్న గేమ్స్ అనమాట. అందుకని యూజర్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. అందుకని దాన్ని అంతగా ఎంజాయ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. సో ఈ 456 మెంబర్స్ని తీసుకొచ్చేసి వాళ్ళ చేత గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. గేమ్లో ఫెయిల్ అవుతే డెత్ అయ్యింది డైరెక్ట్గా, అంటే విన్ ఆర్ డై, 2 సినారియో అంతే. కానీ ప్రతి గేమ్కి ముందు వాళ్ళకి ఓటింగ్ పెడతారు. ఈ గేమ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, డ్రాప్ అవుదాం అనుకుంటున్నారా.
ఓకే, మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటేనే కంటిన్యూ చేస్తాం అంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో ఎతుకులు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఇస్తా ఉన్న అమౌంట్ ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా. ప్రతి గేమ్కి గేమ్ మనీ పెరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే డెప్త్ని గేమ్లో పెట్టుకుంటున్నారు. మన ట్రేడింగ్లో కూడా స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం ఎంత డేంజరో 100%. యా, వీళ్ళు కూడా టూ మచ్ రిస్క్ చేస్తున్నారు డబ్బు కోసం. ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా అప్పులు ఉన్నాయి, ఈ డబ్బు చాలదు, ఇంకో రౌండ్. బట్ ప్రతి రౌండ్కి కొంతమంది చచ్చిపోతారన్న విషయం వాడు మర్చిపోతున్నాడు. కరెక్ట్. టూ మచ్ రిస్క్ అంటే గ్యాంబ్లింగ్ అనేది ఫుల్ టైం బిజినెస్ కాదని క్లియర్గా చూపిస్తాడు. లాస్ట్కి 456 మెంబర్స్లో ఒక్కడే బతుకుతాడు, మిగతా మొత్తం చనిపోతుంటారు. ఇందులో వింత ఏంటంటే వాళ్ళు చనిపోతున్న ముందే తెలుసు, బట్ ఆయన అంత రిస్క్ తీసుకున్నారు. అంత రిస్క్ వాళ్ళ జీవితాల్లో రిస్క్. అది గ్యాంబ్లర్స్ కదా ఆల్రెడీ బయట కూడా. కరెక్ట్. అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఎంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటావు అని చెప్పడానికి ఒక గేమ్ రూపంలో చూపిస్తాడు. అక్కడ ఉంది జస్ట్ గేమ్ కాదు, అంతకు మించి అనమాట. జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు, బయట కూడా అదే చేస్తున్నారు, ఇక్కడ కూడా వాళ్ళు అదే అంటారు. బయట పోయినా మనం ఎలా సర్వే అవుతాము, గేమ్ కంటిన్యూ చేద్దాం అంటారు. గేమ్ కంటిన్యూ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ కొంతమంది చనిపోవాలా, ఓడిపోయో చనిపోతారు. అంటే ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్, నేను విన్ అవుతాను అని. మన ట్రేడింగ్లో ప్రతి ట్రేడ్లోకి ఎంటర్ అవుతాము, ఈ ట్రేడ్ నేను విన్ అవుతా అంటాడు, బట్ లాస్ అవుతా ఉంటారు. ట్రాప్ అయిపోతుంది. యా, మన ట్రేడింగ్ యొక్క పర్సనాలిటీ, గ్యాంబ్లర్ యొక్క పర్సనాలిటీని స్క్విడ్ గేమ్లో పర్సనాలిటీతో ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఒక అన్ప్లాన్డ్ బ్యాడ్ ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఫర్దర్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు క్లియర్గా చూపిస్తారు అనమాట. బేసికల్గా దీని ద్వారా మనం ఏంటంటే ఒక 6 లెసన్స్ నేర్చుకోవచ్చు. ఒకటి, ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్ ద మనీ సేవ్ చేయకపోతే ఏం జరిగిద్ది మనకు క్లియర్గా చూపిస్తారు ఇందులో పార్టిసిపెంట్స్ అనమాట. ఈవెన్ హీరో కూడా వాళ్ళ మదర్ ఇన్సూరెన్స్ కోసం పెట్టిన డబ్బును వాడుకుంటాడు మదర్ తెలియకుండా. చివరికి ఆమె షుగర్ ఎక్కువయ్యి కాల్ కట్ చేయాలనుకుంటే ఇంకా డబ్బులు లేవు. వాళ్ళ మదర్ అంటే వీడు చాలా ఇష్టం, కానీ ఇన్సూరెన్స్ డబ్బును మొత్తం వాడేసుకున్నాడు ఆల్రెడీ తెలియకుండా, వాళ్ళ మదర్ తెలియకుండా. అది ఫస్ట్ గ్రేట్ లెసన్ అది. యా, అందుకని మనీ సేవ్ చేయకపోతే ముందు రోజుల్లో ఎలాంటి కష్టాలు అనిపించవచ్చు, ఎలాంటి కష్టాలు అనిపిస్తారో క్లియర్గా ప్రాక్టికల్ చూపిస్తారు అనమాట. అండ్ రెండోది, గ్యాంబ్లింగ్ ఆల్వేస్ రిస్కీ బిజినెస్ ఎనీ టైం. యా, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 456 మెంబర్స్ ప్రతి గేమ్లో ఓడిపోతే చచ్చిపోతారన్న విషయం తెలుసు వాళ్ళకి. అయినా సరే గేమ్ కంటిన్యూ చేద్దాం అంటారు అందరు ఊరికి వాళ్ళే. దట్ ఈస్ గ్యాంబ్లింగ్. అది గ్యాంబ్లింగ్ అంటే లైఫ్ని స్టేక్గా పెట్టి గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళ స్టాప్ లాసే వాళ్ళ లైఫ్. వాళ్ళ లైఫ్. ప్రతి గేమ్ కొంతమంది నిర్దాక్షణ చచ్చిపోతుంటారు. ఎంత అంటే నువ్వు చచ్చిపోతే ఆ డబ్బు కూడా నాకే వద్దగానే చంపేస్తూ ఉంటారు లైట్ ఆగిపోయిన తర్వాత, మోస్ట్ వైలెంట్ వేలో అనమాట. సో గ్యాంబ్లింగ్ నాట్ ఆల్వేస్ ద రిస్కీ బిజినెస్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఒక క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ మదర్ ఏటీఎం కార్డు కొట్టేసుకొని పిన్ నెంబర్ కింద వాళ్ళ కూతురు డేట్ ఆఫ్ బర్త్ని పెడతాడు. అంటే మనకు ఈజీగా అవతల ఐడెంటిఫై చేయొచ్చు, అవతల పిన్ నెంబర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటాడు. అందుకని పిన్ నెంబర్స్ ఎంత కాంప్లికేటెడ్గా పెడితే నీకు అంత బెటర్ అనేది ఇండైరెక్ట్గా చెప్తాడు అనమాట. వాళ్ళ మదర్ అంటుంది అనమాట, కార్డు కొట్టేసావు నువ్వు, ఎట్టకని పెట్టావు పిన్ నెంబర్ అంటే, నువ్వేం పెడతావు, నా కూతురు బర్త్డే కాదు పెట్టింది అంటాడు వాడు. అంటే ఈజీగా ప్రిడిక్టబుల్ ఉన్న పిన్ వర్డ్స్ పెట్టుకోకూడదు అని చెప్తాను అనమాట. అందుకని స్ట్రాంగ్ ఉన్న పాస్వర్డ్సే పెట్టుకోండి అనమాట. గుడ్ ఎగ్జాంపుల్. అండ్ ఫోర్త్ వన్, మనీ అనేది చాలా జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి. దొరికింది కదా, వచ్చింది కదా అని చెప్పేసి గొర్రెల పందాల మీద, క్రిప్టో కరెన్సీల మీద, వాటి మీద, వీటి మీద మన రిస్క్ కంట్రోల్ లేని చోట నువ్వు పెట్టకూడదు. మనీని జాగ్రత్త ఖర్చు పెట్టాలని చెప్తాను అనమాట. అండ్ ఫిఫ్త్ వన్, నెవర్ అండర్ ఎస్టిమేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. వాళ్ళ మదర్కి కాల్ ఇన్సూరెన్స్ ఎక్కువైంది, కాల్ కట్ చేయాల్సి ఉంటుందంటే డబ్బు లేదు, డబ్బు లేకపోతే ఆమె కొన్ని రోజులు చనిపోద్దాము డైరెక్ట్గా. ఆమె చనిపోకుండా ఉంటే కోసం వీడు గేమ్ ఆడటానికి వస్తాడు హీరో, బట్ ఈ డబ్బని తీసుకొని వెళ్ళే సర్కిల్లో చనిపోయి ఉంటుంది. నో యూస్. అందుకని ఇన్సూరెన్స్ వాటికి ఈ లైఫ్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిని స్టేక్ చేసి మనం ఏం గేమ్ ఆడద్దు అని అంటాడు అనమాట. అండ్ సిస్టమ్ సపోర్ట్ ఉండాలి నీకు అంటాడు. ఇందులో గేమ్ ఆడ వచ్చిన వాళ్ళందరూ, అప్పులు చేసిన అందరూ కూడా ఏంటంటే ఎవరికి రివీల్ చేయరు. ఒక భార్య భర్తకు చెప్పదు, భర్త భార్యకి చెప్పరు, ఇద్దరు వస్తారు గేమ్కి. వచ్చిన తర్వాత నువ్వు వచ్చావేంటి అని తెలియకుండా ట్రాప్ అయిపోతారు. ఒక తల్లి ఒక కొడుకు ట్రాప్, ఇద్దరు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు వస్తారు. ఎందుకు వచ్చావంటే నువ్వు అప్పులు. రియల్లీ చాలా నిజ జీవితంతో ఇది ముడిపడి ఉంది అనుకుంటాను. నిజంగా స్క్విడ్ గేమ్ ఒక ఎగ్జాంపుల్. బట్ అందరు ఇలాంటి చూసి ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఏంటంటే ఇవి చూడకుండానే మేము మీకోసం ఇంత కష్టపడి ఇంత మంచి ఎపిసోడ్ చేసాం కాబట్టి, సో ఈ ఎపిసోడ్తో నేర్చుకోండి లైఫ్లో ఈ 6 లెసన్స్ని జాగ్రత్తగా పాటిస్తే మీరే సక్సెస్ఫుల్ అవుతారు డెఫినెట్గా. అందుకని మనీ సేవ్ చేయాలి, మనీని వైజ్గా వాడుకోవాలా, పాస్వర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఉండాలా, వేరే వాళ్ళు ఈజీగా గెస్ చేసేలాగా ఉండకూడదు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి మ్యాండేటరీగా ఉండాలా, సేవింగ్స్ కంపల్సరీగా ఉంచుకోవాలన్నమాట. సో ఈ స్క్విడ్ గేమ్ అంటే గేమ్ లాగా దాన్ని ఎంజాయ్ చేసే బదులు దానికి మనం పనికొచ్చే మ్యాటర్ ఏదైనా చూస్తే చాలా ఉందన్నమాట దాంట్లో వర్త్. యాక్చువల్గా ఆ డైరెక్టర్ సొసైటీలో క్రెడిట్ కార్డులలో లోన్ కట్టలేక వాళ్ళు డిఫాల్ట్ అయిన వాళ్ళ జీవితాలు నెక్స్ట్ రౌండ్లో ఏం జరగబోతుందని ఊహించి రాసిందనమాట. ఇట్స్ ద నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో వరల్డ్లో ఫస్ట్ టైం ఎమ్మీ అవార్డ్స్కి నామినేట్ చేయబడ్డ సిరీస్ అనమాట ఇది. అంటే 21లో రిలీజ్ చేశారు సిరీస్ 1, ఇప్పుడు సిరీస్ 2 ఇప్పుడు రిలీజ్ చేశారు మొన్న. అండ్ ఇది కూడా
చాలా హాట్ అయిందనమాట. అంటే కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ వెరీ బోల్డ్ అండ్ వెరీ వైలెంట్ వే అనమాట. డబ్బుతో ముడిపడింది కాబట్టి. ఇప్పుడు వచ్చే మెజారిటీ సినిమాలకి అన్నిటికి ఇన్స్పిరేషన్ కూడా ఈ గేమ్సే. ఒక హీరో పోయి 100 మందిని కత్తిపెట్టి చంపేసుకుంటే పాటు ఇంతకుముందు గన్స్ అయి ఉండేవి, అవును. అలా అనమాట ఇది. ఇంట్రెస్టింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.